అన్నీ ఇన్ని కాదు. అంటే గత కొన్ని రోజులుగా అయితే వాళ్ళ అరుపులు ఒక పీక్ లెవెల్కి చేరిపోయాయి అన్నమాట. చేబ్రోలు కిరణ్ ఆ ఉదంతమే ఇందుకు ఉదాహరణ. అధికారం ఉందనే అహంకారం, తమని ఎవ్వరూ ఏమీ చేయలేరు అనేటువంటి ఒక బరితెగింపు, ఇది నిజంగా బరితెగింపు అనే చెప్పాలి. కేవలం రెడ్ బుక్ రాజ్యాంగంలో మునిగిపోతున్న పోలీస్ వ్యవస్థ, వీటన్నిటి వల్ల ఇవాళ మహిళలు మాత్రమే కాదు, మాజీ ముఖ్యమంత్రులు, పార్టీ అధ్యక్షుల వారి కుటుంబ సభ్యులు కూడా ఈ సోషల్ మీడియా తోడేళ్లకు నుంచి, అంటే వాళ్ళ దగ్గర నుంచి తగిన రక్షణ పొందలేకపోతున్నారు. అసలు ఈ తోడేళ్లని పెంచి పోషించి ఈ తోడేళ్ల వ్యవస్థని విస్తరించింది ఎవరు? టీడీపీయే కదా. ఈ సోషల్ మీడియా తోడేళ్లని అడ్డు పెట్టుకుని మొత్తం వ్యవస్థని తన అరచేతిలో పెట్టుకోవాలని దుర్మార్గంగా పన్నిన ఒక పన్నాగమే కదా. మరి అలాంటి వారిపై కేసులు ఎందుకు పెట్టరు? మీరు ఎందుకు పెట్టరు? అంటే వ్యక్తిత్వ హననాలకు దిగుతూ, బురద జల్లుతూ, ఎదుటి పార్టీ మీద, అందులోని రాజకీయ నాయకుల మీద, మహిళా నాయకుల మీద, వారి కుటుంబ సభ్యుల మీద నోటికొచ్చినట్లు మాట్లాడుతూ, నోటికొచ్చినట్లు విర్రవీగుతూ, అనిపించినట్లు పోస్టులు పెడుతూ, ఒక అడ్డు అదుపు లేకుండా తెగ బరితెగిస్తూ పోస్టులు పెడుతున్నారే, వాళ్ళ మీద కేసులు ఎందుకు పెట్టరు? మీరు పెట్టరు. ఎందుకంటే వాళ్ళని పెంచి పోషిస్తున్నది మీరే కాబట్టి. పెంచి పోషిస్తున్నది టీడీపీ పార్టీ, జనసేన పార్టీయే కాబట్టి వాళ్ళ మీద ఎలాంటి కేసులు ఉండవు. అంటే మీరే పోస్టులు పెడతారు, మీరే బాధ పెడతారు, ఎవరినో ఒకరిని అరెస్ట్ చేసినట్టుగా చూపించి, ఇదిగో మాకు మహిళల పట్ల ఇంత గౌరవం ఉంది, అసలు మహిళల్ని ఎవరు ఒక్క మాట అన్నా, అది మా పార్టీ వాళ్ళైనా సరే మేము ఊరుకోము, మేమంత ప్రేమిస్తాం మహిళల్ని అంటూ మళ్ళీ పింకాలు పలుకుతారు. అసలు మీ మోడస్ ఆపరెండియే ఇది. దిస్ ఇస్ హౌ యూ వర్క్, యువర్ సోషల్ మీడియా వర్క్స్. అరే మీకు నిజంగా అంత చిత్తశుద్ధి ఉంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వందలాది మంది సోషల్ మీడియా సైకోలపై ఎక్కడా కేసులు పెట్టలేదు ఎందుకు? ఎందుకని మేము అడుగుతున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు మీ సోషల్ మీడియా తోడేళ్లు చేసిన అరాచకాలు, దారుణాల మీద కొన్ని వందల కంప్లైంట్లు మేము ఇచ్చాం. దానిలో ఒక్కటన్నా మీరు చదివారా? కనీసం ఒక్కళ్ళన్నా మీరు అరెస్ట్ చేశారా? వాళ్ళని మీరు అరెస్ట్ చేయరు, ఎందుకంటే మిమ్మల్ని జాకీలేసి లేపాల్సింది వాళ్లే కదా, అందుకని వాళ్ళని మీరు అరెస్ట్ చేయరు. నిన్న కూడా ఆ కిరణ్ అనే వ్యక్తిని మీరు ఎప్పుడు అరెస్ట్ చేశారు? మా ఫ్యాన్ గాలి తట్టుకోలేక ఆయన చేసిన తప్పు తెలుసుకుని నన్ను క్షమించండి బాబు అని క్షమాపణ అడిగిన తర్వాత, ఇంకప్పుడు అరెస్ట్ చేయకపోతే బాగోదు కాబట్టి, ఆ మచ్చ మీ పార్టీపై ఉంటుంది కాబట్టి ఇక తప్పదు అన్నట్టు మీరు వాళ్ళని అరెస్ట్ చేశారు. నిజంగా మీకంత చిత్తశుద్ధి ఉంటే వందలాది మంది టీడీపీ యాక్టివిస్టులు అరాచక పోస్టులు పెడుతున్నారు కదా, వాళ్ళందరినీ అరెస్ట్ చేయండి, కేసులు పెట్టండి. ఒక ముసుగు మాత్రమే నిన్న జరిగిన అరెస్ట్ కూడా, చేబ్రోలు కిరణ్ అరెస్ట్ కూడా ఒక ముసుగు మాత్రమే. ఎందుకంటే హోంమంత్రి అనిత గారు, అంటే ఇప్పటి హోంమంత్రి, అప్పుడు తెలుగుదేశం మహిళా అధ్యక్షురాలుగా ఉన్నప్పుడు అమ్మా అమ్మా అని పిలుస్తారు ఆ పార్టీలో, అది ఏ ఉద్దేశంతో పిలుస్తారో అని చెప్పి చాలా చెప్పనలవి కాని విధంగా ఆవిడ ఆ రోజు మాట్లాడారు కదా. మరి ఆవిడ మీద ఎందుకు కేసు పెట్టలేదు? మీకు మహిళలంటే చాలా గౌరవం కదా, పెట్టరు. ఆవిడ మీద మీరు కేసులు పెట్టరు, ఎందుకంటే అలా మాట్లాడమని చెప్పింది మీరే కాబట్టి. మొన్నటికి మొన్న విజయవాడలో దేవిక అనే చిన్నారి జగన్ గారితో ఫోటో దిగితే ఆ చిన్నారిని టీడీపీ సైకోలు విరుచుకుపడి ట్రోలింగ్ చేశారే, వాళ్ళలో ఎంతమంది మీద కేసులు పెట్టారు, ఎంతమంది మీద అరెస్ట్ చేశారు? ఓ చిన్నారులని మీరు పట్టించుకోరు కదా. ఎస్, వాళ్ళకి ఓటు హక్కు ఉండదు కదా, కరెక్ట్, పట్టించుకోరు మీరు. మహిళల గురించనే కాదు, మొన్నటికి మొన్న రాప్తాడు వెళ్తే మా పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు, మీ పార్టీ నాయకులు ఆయన్ని రౌడీ అని సంబోధించారు. నిజంగా అలా సంబోధించొచ్చా అండి?
అదా మీరు ఒక మాజీ ముఖ్యమంత్రి వర్యులకి ఇచ్చే గౌరవం? మరి అలా మాట్లాడిన వాళ్ళని మీరు ఎందుకు అరెస్ట్ చేయలేదు? వారిపై ఏ చర్యలు తీసుకున్నారు? ఇదంతా ఒక నటన. తెలుగుదేశం డ్రామాల పార్టీ కాబట్టి మీరు చక్కగా యాక్టింగ్ చేయగలరు, కాబట్టి మీరు చక్కగా నటించగలరు, కాబట్టి చాలా బాగా నటిస్తున్నారు. వినేవాళ్ళు వెర్రివాళ్ళు అయితే చెప్పేవాళ్ళు చంద్రబాబు అని. మీరు చెప్తూ ఉండండి మీ అబద్ధాలు. ప్రజలు వింటున్నారని మాత్రం అనుకోవద్దు. ఖచ్చితంగా ఒకరోజు సమాధానం చెప్తారు, దానికి ఖచ్చితంగా చెప్తారు. మీ వికృత వికటాట్టహాసాలు చేస్తున్న యూట్యూబ్ ఛానళ్లు, అకౌంట్లు, యజమానులు ప్రతి ఒక్కళ్ళు చంద్రబాబు గారు, లోకేష్ గారి మనుషులే. ఈ విషయం అందరికీ తెలుసు. మా నాయకులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పైన, ఆయన కుటుంబ సభ్యుల మీద అసభ్యకర వ్యాఖ్యలు చేసి అరెస్ట్ అయిన ఐటీడీపీ మెంబర్ చేబ్రోలు కిరణ్ ఎవరు పేరు చెప్పారు? చంద్రబాబు నాయుడు గారి పేరే కదా. మరి చంద్రబాబు నాయుడు గారి మీద కేసు ఎందుకు పెట్టలేదు? చంద్రబాబు నాయుడు గారి మీద చర్యలు ఎందుకు తీసుకోలేదు? అంత ఓపెన్ గా చెప్పారు కదా కిరణ్. మీకు మహిళలంటే అంత అపారమైన గౌరవం ఉన్నప్పుడు ఆయన పేరు చెప్పారు కదా, వెంటనే చర్యలు తీసుకోవాల్సింది. సోషల్ మీడియా తోడేళ్లను తయారు చేస్తూ ప్రోత్సహిస్తున్నది ఎవరు? రెడ్ బుక్ రాజ్యాంగాన్ని నడిపిస్తున్నది ఎవరు? ఫేక్ న్యూస్ ఫ్యాక్టరీలను ఎంకరేజ్ చేస్తున్నది ఎవరు? వ్యక్తిత్వ హననాలకి పాల్పడుతున్నది ఎవరు? ఈ టీడీపీ సైకోళ్లు, జనసేన తోడేళ్లు, వీళ్ళందరూ సృష్టికర్తలు అసలు ఎవరు? సార్, గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, మీరు ఎలాగో సత్తా లేదు కాబట్టి పవన్ కళ్యాణ్ గారికి, ఇప్పటి పిఠాపురం పీఠాధిపతి మా పీపీపీ గారికి, ఆయన మిమ్మల్ని ఫాలో అవుతున్నారు. అదే జరుగుతోంది కదా. చంద్రబాబు నాయుడు గారి పేరు, లోకేష్ గారి పేరు చెప్పినప్పుడు వాళ్ళిద్దరి మీద కేసులు ఎందుకు పెట్టలేదు? దీని ద్వారా మీ మోడస్ ఆపరండి ఏంటన్నది బహిర్గతం అవుతోంది. మేము చెప్పట్లేదు, మీరు చేసే చేష్టల ద్వారా అది బహిర్గతం అవుతోంది. అసభ్యకర పోస్టులు, వికృత కామెంట్లతో ఒక ఆర్గనైజ్డ్ క్రైమ్ చేస్తూ సోషల్ మీడియాలో ఐటీడీపీ కార్యకర్తలు చెలరేగిపోతుంటే, మహిళల్ని కించపరుస్తూ వ్యక్తిత్వ హననాలు చేస్తూ కామెంట్లు పెడుతూ వాళ్ల మీద పడి విర్రవీగుతుంటే మీరేం చేస్తున్నారయ్యా అంటే స్టేజ్ పైన కామెడీ స్కిట్లు చేసుకుంటున్నారు. సార్, మీరు చేసే పని అది. దాన్ని చూసి మీరు కింద క్లాప్స్ కొడుతున్నారు. వ్యక్తిత్వ హననం అనేది అసలు టీడీపీ పార్టీ జీన్ లోనే ఉంది. ఎస్, మీ క్రోమోజోమ్స్ లోనే అది ఉంది.